అండి, ఈ వీడియోలో కొర్రలు, అండుకొర్రలు యొక్క ఉపయోగాలు, వాటి వల్ల ఏ ఏ వ్యాధులు తగ్గుతాయో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ కొర్రల యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధిక పీచు పదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్నపిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండడం, ఆకలి మాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్రగంజి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి కొర్రలు తినడం మంచిది. అండుకొర్రల యొక్క ఉపయోగాలు. సాంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. ఒక్క అండుకొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి ఈ అండుకొర్రలు. థ్యాంక్ యూ.